ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఏరియాలో గల 11వ వార్డులో పారిశుద్ధ్య సమస్యల వల్ల చిన్నపిల్లలు అలాగే వృద్ధులు మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకప్పుడు మంచినీళ్లకు బావిగా ఉన్న బావులు ఇప్పుడు చెత్తకు నిలయమయ్యాయి. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమని కాలనీవాసులు అంటున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యక్రమంలో ఈ సమస్య నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేయాలని ఆ కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఈ సమస్య 8 సంవత్సరాల నుంచి ఉందని ఎవరు పట్టించుకోవడం లేదని అధికారులు మారుతున్నా మా తలరాతలు మారడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి అక్కడున్న మురుగునీటిని తీసివేయాలని కోరుకుంటున్నారు ఆ కాలనీవాసులు. అమ్మ ఎన్ని రోజుల నుంచి ఇట్లుంటుంది? 7 సంవత్సరాలు అవుతుంది సార్. నా పెళ్ళి అయినప్పటి నుండి ఇట్లే ఉంది. ఇదే బురద, వర్షం వస్తాయి, మొత్తం వర్షం వస్తాయి. మా ఇల్లు కూడా ఊలిపోయింది. ఒకసారి వాన బాగా వచ్చి బురద నీళ్ళకు బస్తీ నీళ్ళు అన్నీ వచ్చి మా ఇంటి ముందు చేరుతాయి. మొత్తం వర్షం బాగా కొడితే ఇక మొత్తం మా ఇంటి దాకా నీళ్ళు వస్తాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. అన్ని సమస్యలే మాకు. ఈ మోరి మొత్తం దోమలు 2-3 సార్లు మా బిడ్డ కూడా అందులో పడ్డది. కొన్ని నీళ్ళు అయ్యేపటికే బతికిపోయినా కానీ లేకపోతే ఏదో ఒకటి అవుతుండగా అన్ని దోమలు. ఇదే పరిస్థితి 7-8 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పటివరకు ఎవరు రాలేరు సార్. ఒకసారి విలేకరు వచ్చింది, ఫోటో తీసుకుపోయిండు, పని చేపిస్తా అన్నాడు, అంతే. ఎవరు పట్టించుకుంటలేరు. మాది 11వ వార్డు. ఇటు గల్లీకి ఇదే లాస్ట్ చివరి వీధి. అంతటా సీసీ రోడ్లు పడ్డాయి కానీ ఇక్కడ సీసీ రోడ్డు పడ్డా కానీ అక్కడ దాకా చివరి దాకా వెళ్ళలేదు. ఈ మధ్యలోనే ఆగిపోయింది సీసీ రోడ్డు. మోరు ఇక్కడనే ఆగిపోయింది. వాడకట్టు నీళ్ళన్నీ ఇటే వస్తాయి. పిల్లలు ఆడుకుందామంటే సాయంత్రం పూట దోమలకు భయపడుతుర్రు. నెలకు ఒక్కసారి అన్న డెంగ్యూ మలేరియా అని రోగాలు వస్తున్నాయి. లేని వాళ్ళం చేసుకుంటేనే కడుపు నిండుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం. నైట్ అయిందంటే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళరు పిల్లలు. ఇక్కడ రోడ్డు సౌకర్యం ఉన్నట్టే కానీ కరెంటు పోల్ లేదు, కరెంటు లేదు. ఇంత మోరు ఉన్నది, నెలకు ఒకసారి వచ్చి ఒక బ్లీచింగ్ చల్లారు. మోర్లకి వెళ్ళి చెత్త తీస్తారు. అదే చెత్త తీసుకొచ్చి